ఈ చైత్రమాసంలో స్వామివారికి ప్రతి ఏటా వసంతోత్సవాలు త్రయోదశి, చతుర్దశి, చైత్రమాస పౌర్ణమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ వసంతోత్సవాలు శ్రీవారి ఆలయం వెనుకల గల వసంత మండపంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు వసంతోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి మధ్యాహ్నం వైభవంగా గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా రాజోపచారాలు సమర్పిస్తూ స్వామివారికి వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. తిరిగి సాయంకాలం అలంకరణ, ఆస్థానం పూర్తి అయిన తర్వాత 4 తిరువీధి ఉత్సవంతో ఆలయానికి చేరుకుంటారు. రెండవ రోజు వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. 4 తిరువీధుల్లో స్వర్ణరథం పైన స్వామివారు ఊరేగుతూ భక్తులను అలా అనుగ్రహిస్తారు. ఆ రోజు యథావిధిగా మధ్యాహ్నం వైభవంగా వసంత మండపంలో గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా స్వామివారికి రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. సాయంకాలం అలంకరణ, ఆస్థానం పూర్తి అయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు. ఇక 3వ రోజు చైత్రమాస పౌర్ణమి సందర్భంగా ఈ రోజుతో పూర్తి అవుతాయి వసంతోత్సవాలు. ఈ రోజున 3 యుగమూర్తులైనటువంటి త్రేతాయుగానికి సంబంధించిన రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరిచిపోయిన హనుమంతుల వారు, మరొక తిరిచిపోయిన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతోటి, మరొక తిరిచిపోయిన ద్వాపర యుగమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ స్వామివారు, రుక్మిణి అమ్మవారు మేళతాళములతో ఏకకాలంలో తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి చేరుకుంటారు. 3 యుగమూర్తులకి వైభవంగా 3వ రోజు వసంతోత్సవం గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో ఉపచారాలు సమర్పిస్తూ పంచసూక్త పారాయణ నడుమ వైభవంగా స్నాపన తిరుమంజనం 3 యుగమూర్తులకి ఏకకాలంలో నిర్వహించబడుతుంది. 3 యుగమూర్తులకి వసంతోత్సవం పూర్తయిన తర్వాత అలంకరణ, నైవేద్యము, ఆస్థానం పూర్తయిన తర్వాత 3 యుగమూర్తులు ఏకకాలంలో రాముల వారు ఒక తిరిచిపోయిన, మరొక తిరిచిపోయిన కృష్ణస్వామివారు, రుక్మిణి అమ్మవారు, మరొక తిరిచిపోయిన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఏకకాలంలో తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఈ రోజుతోటి ఈ వసంతోత్సవాలు పూర్తి అవుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించబడతాయి. 21, 22, 23 ఏప్రిల్ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఆర్జిత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఇత్యాది ఉత్సవమూర్తులకు ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి.